హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, హోండాలో ఏమేమి మోటార్ సైకిల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ప్రైస్ ఏంటి, ఏ మోటార్ సైకిల్ కొనుక్కుంటే బాగుండిద్ది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, గుంటూరు డిస్టిక్ తెనాలిలో ఉన్న హోండా షోరూమ్కి అయితే నేను విజిట్ చేశాను. వాళ్ళని ప్రైస్ డీటెయిల్స్ మొత్తం అడిగా. నాకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేనైతే నోట్ చేసుకున్నాను. ఏ వెహికల్ ప్రైస్ ఎంత ఉందనే దాని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ స్కూటర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక 4 స్కూటర్స్ అయితే ఉన్నాయి. యాక్టివా 6G స్టాండర్డ్ వెహికల్ ప్రైస్ విషయానికి వస్తే ₹1,00,000 అయితే ఉంది. డిఎల్ఎక్స్ వేరియంట్ అయితే మీకు 1,09,000. ఇందులో మీకు డిజిటల్ కన్సోలు, అలాగే ఎల్ఐ వీల్స్, ఎల్ఈడి హెడ్లైట్ అయితే వస్తుంది. కొంచెం మనీ యాడ్ చేసుకుని ₹1,09,000 యాక్టివా 6G డిఎల్ఎక్స్ వేరియంటే పర్చేస్ చేయమని చెప్తాను. మీకు హోండాలో ఒక స్కూటీ కావాలి అని అనుకుంటే సెకండ్ వెహికల్ డియో 110. ఇది స్టూడెంట్స్కి చాలా బాగుండిద్ది. స్టాండర్డ్ వేరియంట్ ₹98,000 లభిస్తూ ఉంది. డిఎల్ఎక్స్ వేరియంట్ అయితే ₹106,000. సో డిఎల్ఎక్స్ వేరియంట్ నేను మీకు సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ యాక్టివా 125 డిస్క్ వేరియంట్ అయితే ₹118,000 లభిస్తూ ఉంది. ఈ వెహికల్ అయితే నేను మీకు సజెస్ట్ చేయను. దీనికన్నా మీకు జూపిటర్ 125 అయితే ఇంకా మంచి స్పెసిఫికేషన్స్తో బెస్ట్ ప్రైస్తో వస్తూ ఉంది కాబట్టి అది కొనుక్కోండి. ఫోర్త్ వెహికల్ డియో 125 ₹117,000 లభిస్తూ ఉంది. డియో 110cc పెర్ఫార్మెన్స్ నాకు సరిపోలేదు అని అనుకుంటే మాత్రం అప్పుడు మీరు డియో 125 అయితే కొనుక్కోవచ్చు. అయినప్పటికీ ఇది కొద్దిగా ప్రైస్ ఎక్కువ. దీనికన్నా మీకు డియో 110 బాగుండిద్ది. నేనైతే మీకు అదే సజెస్ట్ చేస్తాను. సో హోండాలో మీరు ఏదైనా స్కూటర్స్ పర్చేస్ చేయాలనుకుంటే యాక్టివా 6G కానీ డియో 110 కానీ కొనుక్కోండి. 125cc అయితే నేను రికమెండ్ చేయను. కానీ చాలా మంచి కలర్స్తో మీకు ఆ వెహికల్స్ అయితే వస్తూ ఉన్నాయి. 125cc వెహికల్స్ మీకు ఆ కలర్స్ నచ్చినాయి అంటే మీరు అవి కొనుక్కోవచ్చు. వాటికన్నా యాక్సెస్ వెహికల్ అలాగే జూపిటర్ వెహికల్స్ అయితే బాగుంటాయి అనమాట ప్రజెంట్ అయితే. ఇంకా మోటార్ సైకిల్స్ విషయానికి వస్తే CD 110 డ్రీమ్ ₹89,000 లభిస్తూ ఉంది. ఇది కూడా మీరు కన్సిడర్ చేయొద్దు. ఇది కూడా వేస్ట్ అనే చెప్తాను. షైన్ 100 DX ₹91,000 లభిస్తూ ఉంది. ఇది కొంతవరకు బెటర్ అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో నిన్న వీడియో ఒకటి రికార్డ్ చేశాను, అది ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. షైన్ 125 డ్రమ్ బ్రేక్ వేరియంట్ అయితే ₹103,000 లభిస్తూ ఉంది. ₹1,00,000 లోపు మీకు 125cc ఒక వెహికల్ కావాలనుకుంటే షైన్ 125 బెస్ట్ అని చెప్తాను. రీసేల్ వాల్యూ కూడా బాగుండిద్ది. లేదు కొంచెం మనీ యాడ్ చేసుకుంటారంటే ఒక ₹5,000 యాడ్ చేసుకుంటే మీకు ₹108,000 డిస్క్ బ్రేక్ వేరియంట్ అయితే వస్తుంది. ఇది ఇంకా బెస్ట్ అని చెప్తాను. హోండా హార్నాట్ 125 ప్రైస్ అయితే చాలా పెరిగిపోయిందనమాట. ₹140,000 లభిస్తూ ఉంది. 125cc వెహికల్, అలాగే బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ బాగోదు. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఒక వీడియో అయితే రికార్డ్ చేశాను. సో ఇదైతే నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. 1,40,000కి ఇదైతే మీరు కొనుక్కోవద్దు. షైన్ SP 125 ఎక్కువ మంది షైన్ SP 125 పర్చేస్ చేస్తున్నారంట. షైన్ తర్వాత డ్రమ్ బ్రేక్ వేరియంట్ అయితే ₹109,000. ఇంకొక ₹10,000 పెట్టుకున్నట్లయితే డిస్క్ వేరియంట్ అయితే వస్తుంది ₹119,000. కానీ మీరు అమౌంట్ అనేది సేవ్ చేసుకొని షైన్ 125 డిస్క్ బ్రేక్ వేరియంటే పర్చేస్ చేయండి. కలర్ కన్సోల్ అయితే మనకి రియాలిటీలో అంత యూస్ఫుల్ అయితే ఏమీ ఉండదు. షోగా చూసుకోవడానికి మాత్రమే అమౌంట్ అనేది సేవ్ చేసుకోండి బ్రో. హై అండ్ సీసీ వెహికల్స్కి మనం కలర్ కన్సోల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ బేసిక్ వెహికల్స్లో కలర్ కన్సోల్ అయితే అవసరం లేదు. నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఇంకా మీ ఇష్టం, మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. యూనికాన్ ఎక్కువ మంది ఈ వెహికల్ అయితే పర్చేస్ చేస్తున్నారు. ₹1,41,000 లభిస్తూ ఉంది. కొంచెం ప్రైస్ ఎక్కువే, అయినప్పటికీ డిమాండ్ అయితే తగ్గలేదన్నమాట. కొంటూనే ఉన్నారు. స్టాక్ కూడా లేదంట. నేను ఆ షోరూమ్కి వెళ్ళినప్పుడు అడిగాను, స్టాక్ అయితే లేదంట. వీడియో చేస్తా, స్టాక్ రాగానే చేస్తాను. SP 160 ₹145,000 లభిస్తూ ఉంది. సింగిల్ డిస్క్ వేరియంట్ అయితే. డ్యూయల్ డిస్క్ కావాలనుకుంటే ₹151,000. ఈ వెహికల్ అయితే నేను మీకు రికమెండ్ చేయను. కానీ నాకు SP 160 డిజైన్ బాగా నచ్చింది అనుకుంటే మీ ఇష్టం, ఇంకా మీరు కొనుక్కోవచ్చు. ఎందుకంటే దీనికన్నా మీకు N160 అయితే మంచి స్పెసిఫికేషన్స్తో వస్తూ ఉంది. ఒక ₹5,000-6,000 ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మీకు N160 అయితే వచ్చేస్తుంది. సో ఇది 160, అది 160. ఈ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఆ వెహికల్లో క్లచ్ కానీ, డిజైన్ కానీ, కంఫర్ట్ కానీ, స్పెసిఫికేషన్స్ కానీ చాలా బాగుంటాయి. హార్నాట్ 2.0 ₹182,000 లభిస్తూ ఉంది. ఈ వెహికల్ కూడా మీరు కొనుక్కోవచ్చు, కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ అనమాట. ఇంతకుముందు ప్రైస్తో కంపేర్ చేస్తే కొంచెం తగ్గింది కదా, పర్వాలేదు. NX 200 ₹194,000 లభిస్తూ ఉంది. ఇది ఫ్రీగా ఇస్తా అన్న తీసుకోవద్దు. స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్న, ప్రైస్ పరంగా చూసుకున్నా సరే చాలా ఎక్కువైతే ఉందన్నమాట. వేస్ట్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ వెహికల్లో ఉంటాయి. ఇది అడ్వెంచర్ టూర్ వెహికల్ అనమాట. సో ఇదైతే నేను మీకు రికమెండ్ చేయను. ఈ వెహికల్స్ అయితే రెడ్ వింగ్లో ఉంటాయి అనమాట. మీరు ఏ హోండా షోరూమ్కి వెళ్ళినా సరే ఈ వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఇంకా బిగ్ వింగ్కి వెళ్తే అక్కడ 350cc నుంచి 1000cc మధ్యలో వెహికల్స్ అయితే ఉంటాయి. వాటి గురించి కూడా ఒకసారి చూద్దాము. నేను వెళ్ళింది మాత్రం రెడ్ వింగ్ అనమాట. ఇంకా హైనెస్, CB350, అలాగే CBR 650R ఈ వెహికల్స్ అన్నీ కూడా మనకి బిగ్ వింగ్లో ఉంటాయి. సో వాళ్ళకైతే నేనేమి కాల్ చేయలేదు, కానీ ఆన్లైన్లో ప్రైజెస్ ఎంత ఉన్నాయో నాకైతే ఒక ఐడియా ఉందన్నమాట. ఒకసారి ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. ఇంచుమించుగా ఉండొచ్చు, ఎగ్జాక్ట్ ప్రైజెస్ అయితే కాదు. హైనెస్ స్టాండర్డ్ వేరియంట్ అయితే ₹2,35,000 ఉండొచ్చు. సో ఒకసారి మీరు హైనెస్ కొనుక్కోవాలనుకుంటే బిగ్ వింగ్ షోరూమ్కి వెళ్ళి ఎగ్జాక్ట్ ప్రైజ్ అయితే తెలుసుకోగలరు. ఇంత ఉండొచ్చు అని చెప్పేసి ఒక అవగాహన ఇవ్వడానికి మీకు చెప్తున్నాను అనమాట. CB350RS డిఎల్ఎక్స్ వేరియంట్ అయితే మాత్రం మీకు ₹2,45,000 దాకా అయితే ఉంది. అంటే ₹2,50,000 లోపు మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. హైనెస్ CB350 కన్నా CB350RS అయితే బాగుండిద్ది. మీకు సింగిల్ సీటే, మరీ అంత వైడ్ అయితే ఉండదు, కానీ లుక్ అయితే సూపర్ ఉండిద్ది.
బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఉంటాయి. నాకైతే పర్సనల్గా నచ్చిన వెహికల్ అనమాట. మీరు ఆ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. CBR 650R 13 లక్షల రూపాయల దాకా అయితే ఉంది బ్రో. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే కాదు, ఒక 10,000 రూపాయలు అటు ఇటుగా ఉండిద్ది. ఒకవేళ మీరు CBR 650R కొనుక్కోవాలి అనుకుంటే బిగ్ వింగ్ షోరూమ్కి అయితే వెళ్ళి ఒకసారి వాళ్ళని ప్రైస్ అడగండి. మీకు అందుబాటులో అయితే ఏమీ ఉండదు. బుక్ చేసుకుంటే వెహికల్ అయితే వస్తుంది. NX 500 అయితే 7,60,000 రూపాయల దాకా అయితే ఉంది. తర్వాత CB 750 హార్నాట్ 12 లక్షల రూపాయల లోపు అయితే ఉండిద్ది. ఇది ఎగ్జాక్ట్గా కాదు, కొద్దిగా అటు ఇటుగా. రెబల్ 500 అని చెప్పేసి ఒక వెహికల్ అయితే ఉంది. చూస్తానికి బాగుంది. అవెంజర్ 160 ఉంది కదా, అలా అయితే ఉండిద్ది చూస్తానికి. 6,50,000 రూపాయలు చేంజ్ అయితే ఉండిద్ది. CB 1000 హార్నాట్ SP ఇది రీసెంట్గానే లాంచ్ చేశారు. 16 లక్షల రూపాయలు చేంజ్ అయితే ఉండిద్ది. ఫైనల్గా CBR 1000 RRR ఇది 30 లక్షల పైనే ఉంది బ్రో. ఇవి మనకి హోండా బిగ్ వింగ్లో ఉన్న వెహికల్స్ అయితే. ఇంకా 1-2 ఏమన్నా మిస్ చేసి ఉండొచ్చేమో కానీ జనరల్గా ఒక అవగాహన ఇద్దామనే ఉద్దేశంతో మీకు ఈ వెహికల్స్ చెప్పాను. ఇది ఓవరాల్గా వీడియో. హోండాలో ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ప్రైజెస్ ఏంటి అనేది మీకు ఒక అవగాహన అయితే వచ్చింది కదా. ఇప్పుడు హోండాలో ఏమేమి వెహికల్స్ కొనుక్కుంటే మీకు బాగుండిద్దో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ బడ్జెట్ ₹1,00,000 లోపు అయితే స్కూటీస్లో మాత్రం యాక్టివా 6G అయితే కొనుక్కోవచ్చు. ఆ వెహికల్ అయితే బాగానే ఉండిద్ది, మంచి రీసేల్ వాల్యూ అయితే ఉండిద్ది. యూత్ అయితే మాత్రం డియో 110 అయితే కొనుక్కోండి. 125cc వెహికల్స్కి అయితే అస్సలు వెళ్ళొద్దు. ఇంకా మోటార్ సైకిల్స్ విషయానికి వస్తే మీ బడ్జెట్ ₹1,20,000 లోపు అయితే మాత్రం షైన్ 125 డిస్క్ బ్రేక్ వేరియంట్ అయితే పర్చేస్ చేయండి. ₹1,08,000 వస్తుంది. ₹150,000 లోపు అయితే హోండా యూనికాన్ అయితే మీరు కొనుక్కోవచ్చు. ₹2,00,000 లోపు అయితే మాత్రం హార్నాట్ 2.0 అయితే కొనుక్కోవచ్చు. ₹3,00,000 లోపు అయితే మాత్రం హోండా CB 350 RS ఈ వెహికల్స్ అయితే బాగుంటాయి. కానీ నేను ఇప్పుడు చెప్పిన వెహికల్స్ అయితే కొంతమంది పర్చేస్ చేస్తారు, కొంతమంది వాళ్ళకి నచ్చిన వెహికల్స్ అయితే పర్చేస్ చేస్తారు. కానీ ఇవి కాకుండా వేరే వెహికల్స్ పర్చేస్ చేసే మాట అయితే ఆ వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే వేరే బ్రాండ్స్లో ఉన్నాయి కాబట్టి చెక్ చేసుకొని జాగ్రత్తగా కొనుక్కోమని చెప్పేసి ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తున్నాను. సో ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.